హాయ్ అండి, వేలి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నల్ స్టార్టింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనం సిఎస్సిలో కొత్తగా లాంచ్ అయినటువంటి మరొక సర్వీస్ గురించి నేర్చుకున్నాము. సో ఈ సర్వీస్ ఏంటి, ఎలా చేయాలి, మన కమిషన్ ఎంత ఉంటుంది అని చెప్పేసి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో నేర్చుకుంటాం. సో ఎవరైతే వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో లెట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో టు ది టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు సిఎస్సి ఫైనాన్షియల్ సర్వీస్ నుంచి అయితే అఫీషియల్ గా రిలీజ్ అయినటువంటి పోస్ట్ అన్నమాట ఇది. సో ఈ పోస్ట్ లో వచ్చేసి ఏమి ఇచ్చారంటే, సో ముతూట్ ఫిన్కార్ప్ నుంచి అయితే, సో ముతూట్ ఫిన్కార్ప్ అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ అనేది మనకు సిఎస్సి లోన్ బజార్ పోర్టల్లో లైవ్ చేయబడిందండి. ఓకే అండి. సో ఈ సర్వీస్ వచ్చేసి ఓన్లీ అన్సెక్యూర్డ్ అనమాట. సో అన్సెక్యూర్డ్ బిజినెస్ ఇది ఎలాంటి ప్రాపర్టీ మార్గేజ్ కి సంబంధించి చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. ఓకే అండి. సో ఇది వచ్చేసి మనకి లోన్ బేస్డ్ ఆన్ డైలీ క్యాష్ ఫ్లో. ఎవరికైతే డైలీ క్యాష్ రొటీన్ అవుతా ఉంటుందో, సో అటువంటి బిజినెస్ ఉన్న వాళ్ళకైతే ఈ యొక్క లోన్ అయితే మనం లీడ్ అయితే చేయవచ్చు అనమాట. ఓకే అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క లోన్ సంబంధించి లీడ్ జనరేటర్ చేయడం ద్వారా విఎల్ఈ కమిషన్ ఎంత వస్తుంది అంటే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో విఎల్ఈ కమిషన్ వచ్చేసి 1.2% ఆన్ డిస్బర్స్డ్ అమౌంట్. ఓకే అండి. సో మనం ఏదైతే లీడ్ జనరేట్ చేసి ఆ లీడ్ అనేది లాగిన్ తో కన్వర్ట్ అయ్యి లాగిన్ నుంచి డిస్బర్స్మెంట్ జరిగినట్లయితే విఎల్ఈ కమిషన్ వచ్చేసి 1.2% కమిషన్ అయితే వస్తుంది అనమాట. సో పర్ ల్యాక్ అనమాట. ఓకే అండి. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి ప్రాసెస్ ఫ్లో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో విఎల్ఈస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్సి లోన్ బజార్ పోర్టల్ అనేది విజిట్ చేయాలి. సెకండ్, బిజినెస్ లోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ వచ్చేసి ముతూట్ ఫిన్కార్ప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి అప్లై లోన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలన్నమాట. సో ఇది ఏ విధంగా చేయాలని చెప్పేసి మనం లోన్ బజార్ పోర్టల్లో ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఓకే అండి. సో లెట్స్ గో టు ది లోన్ బజార్ పోర్టల్. సో ఫ్రెండ్స్, మనం చూడొచ్చు, సో లోన్ బజార్ పోర్టల్ కూడా మనకు డాష్ బోర్డ్ అనేది అప్డేట్ అయిపోయింది. సో ఇంత ముందు లాగా కాకుండా ఇక్కడ మనకు వచ్చేసి డాష్ బోర్డ్ లో లోన్ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. సో షార్ట్ కట్ లో అండ్ ఈఎంఐ కలెక్షన్ కూడా షార్ట్ కట్ లో ఇస్తున్నారు. నెక్స్ట్ కార్స్ కూడా షార్ట్ కట్ లో ఇచ్చారనమాట. ఓకే అండి. అదే కాకుండా మనకి ఇక్కడ నోటిఫికేషన్ టాప్ నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ షో చేయడం జరుగుతుంది. సో అన్ని కూడా స్క్రోల్ అవుతా ఉన్నాయి నోటిఫికేషన్స్ సంబంధించి. ఓకే అండి. సో ఏదైనా కొత్తగా మనకు లోన్ బజార్ కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లయితే సో ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మనకి స్క్రోల్ అనేది కావడం జరుగుతుంది. మీరు లోన్ బజార్ పోర్టల్ ఓపెన్ చేసి ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే అండి. సో ఇప్పుడు మనం లోన్ బజార్ పోర్టల్లో ముతూట్ ఫిన్కార్ప్ సంబంధించి లోన్ అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ సంబంధించిన లీడ్ ఏ విధంగా జనరేట్ చేయాలని చెప్పేసి నేర్చుకున్నాం. సో ఇక్కడ మనకు లోన్ ప్రొడక్ట్ ఉంది కదా. సో ఈ లోన్ ప్రొడక్ట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి. సో లోన్ ప్రొడక్ట్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్ ప్రొడక్ట్స్ అనేవి షో చేయడం జరుగుతుంది. ఓకే అండి. సో దీంట్లో మనం వచ్చేసి ప్రజెంట్ బిజినెస్ లోన్ సంబంధించి టాపిక్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ బిజినెస్ లోన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకు బిజినెస్ లో ప్రొవైడ్ చేసినటువంటి ఫైనాన్షియల్ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ షో చేయడం జరుగుతుంది. సో దాంట్లో వచ్చేసి మనకి ఇక్కడ హెచ్డిఎఫ్సి ఉంది, నెక్స్ట్ టైగర్ అదానీ ఉంది, నెక్స్ట్ మహీంద్రా ఫైనాన్స్ ఉంది, టాటా క్యాపిటల్ ఉంది, ముతూట్ ఫిన్కార్ప్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఇంకా వచ్చేసి మనకి బజాజ్ ఫైనాన్స్ కూడా ఉందన్నమాట. సో ప్రజెంట్ మన టాపిక్ వచ్చేసి మనకు ముతూట్ ఫిన్కార్ప్ లో బిజినెస్ అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ సంబంధించి లాగిన్ ఎలా చేయాలని చెప్పేసి చూద్దాం. సో లీడ్ ఏ విధంగా జనరేట్ చేయాలని చెప్పేసి చూద్దాం. సో ఇదనమాట ముతూట్ ఫిన్కార్ప్ బిజినెస్ లోన్ సంబంధించి. సో ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, ఈ అప్లై నవ్ పైన అప్లై లోన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ మనకు బిజినెస్ సో లీడ్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ సెండ్ ఓటీపీ ఉంది కదా, సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే కస్టమర్ యొక్క మొబైల్కి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ఎంటీ బాక్స్ ఓపెన్ కావడం జరుగుతుంది, ఓటీపీ ఎంటర్ చేయమని చెప్పేసి. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ సబ్మిట్ అని వెరిఫై ఓటీపీ అని చెప్పేసి బటన్ రావడం జరుగుతుంది, వెరిఫై చేయాలి. సో నెక్స్ట్ మనకు అయితే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా ఎనేబుల్ అవుతాయి అనమాట. సో ఇక్కడ కస్టమర్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, కస్టమర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయాలి. సో ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ యొక్క పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కస్టమర్ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కస్టమర్ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత కస్టమర్ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే,
సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకైతే లీడ్ జనరేటర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు ఆ లీడ్ ఐడి నెంబర్ అయితే షో చేయడం జరుగుతుంది. ఓకే అండి. సో ఈ విధంగా మనం ముతూట్ ఫిన్కార్ప్ సంబంధించి బిజినెస్ లోన్ అనేది అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ అనేది లీడ్ జనరేట్ చేయొచ్చు. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ లీడ్ జనరేట్ చేయడం ద్వారా ఈ లీడ్ అనేది మీకు లాగిన్ కి కన్వర్ట్ అయ్యి లాగిన్ టు డిస్బర్స్మెంట్ జరిగినట్లయితే మీకు వచ్చేసి కమిషన్ 1 lakh పైన మీకు 1200 రూపీస్ అయితే కమిషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే అండి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs కనుక డిస్బర్స్మెంట్ మీ లీడ్ ద్వారా జరిగినట్లయితే మీకు వచ్చేసి 10 lakhs మీకు వచ్చేసి 12,000 రూపీస్ అయితే కమిషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే అండి. సో ఇది అనమాట ఇవాల్టి అప్డేట్ ఫ్రెండ్స్. ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జైనో స్టార్టింగ్.